అమెరికా మోసం చేసిందా నిజమే చెప్పిందో తెలియదు. ట్రంప్ అయితే వాళ్ళ ట్రూత్‌లో తను ఒక వీడియో పోస్ట్ చేసుకొచ్చాడు, మాట్లాడుకొచ్చాడు అందరితో. యుద్ధానికి ఇంక అనవసరం, మేము 5,000 కొట్టేసాం. ఇరాన్ బాగా దెబ్బతినిపోయింది. పాలకుడిని కూడా మార్చేసాం కాబట్టి ఇక యుద్ధం విరమించినట్టే. ఇకపైన దాడులు చేయబోమని. ఈలోపు ఇరాన్ చెప్పాల్సింది, ఇరాన్ అడగాల్సింది అడిగింది. ఇకపైన దాడులు చేయబోమని చెప్పండి అన్నట్టుంది. అట్లాగే ఓడారని వీళ్ళు, లేదు మేమే గెలిచామని వాళ్ళు ఎవరికి వాళ్ళు చెప్పుకున్నారు. ఈ సందర్భంలో నిన్నటిదాకా 40 షిప్స్‌ని ధ్వంసం చేసింది ఇరాన్‌వి అమెరికా. ఇంకొక 20 దాకా ఉన్నాయి ఆళ్ళ దగ్గర. ఇవన్నిటితో అడ్డుపెట్టినే హార్ముజ్ జలసంధి దగ్గర ఈ నౌకలు రాకుండా వాణిజ్య నౌకలను ఆపేసింది. దాదాపు 700 నౌకల్ని. అందులో పెట్రోల్ ట్యాంకర్లు కూడా. దాని ఇంపాక్టే గ్యాస్ గాని, పెట్రోల్ గాని స్టక్ అయిపోయి ప్రపంచం అంతా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడి నుంచి బిగిన్ అయినాయి షిప్స్. అలా బిగిన్ అయిన కాసేపట్లోనే ఇరాన్‌కి సంబంధించిన యుద్ధ నౌక వచ్చింది అక్కడికి. రాగానే అమెరికా పేల్చి పడేసింది. ఇరానియన్ మీదన స్ట్రైక్ చేసింది. అమెరికన్ ఆయిల్ ట్యాంకర్ మీదన ఇరాన్ స్ట్రైక్ చేయడానికి ప్రయత్నిస్తే ఇరాన్‌కి సంబంధించినటువంటి యుద్ధ నౌక మీద అమెరికా దాడి చేసింది. దీంతో ఏం జరుగుతుందన్నది సస్పెన్స్‌గా ఉంది.